హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కేవలం 10,000 రూపాయలకి 625 వాట్స్తో ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది. అది కూడా 5.1 ఛానల్తో డాల్బీ ఆడియో సపోర్ట్ చేసేటువంటి ఒక సౌండ్ బార్ అయితే వస్తుంది. ఈరోజు మనం దీని గురించి కంప్లీట్గా అయితే మాట్లాడుకోబోతున్నా. గత కొన్ని రోజుల నుంచి నేను దీన్ని టెస్ట్ చేస్తున్నాను. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. మీరు దీని గురించి చాలా రివ్యూస్ అయితే చూస్తుంటారు. బట్ ఈరోజు మనం కుల్లా పూర్తిగా అయితే మాట్లాడేసుకుందాము. సో నిజంగా ఇది మనకి వర్తా కాదా ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే నేను మాట్లాడతాను. బట్ వీడియో చూడకుండా దీన్ని మీరు కొన్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మోసపోయినట్లే. ఖచ్చితంగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చింది అని అనుకుంటే అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి. బట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి క్రాస్ బీట్ నుంచి వస్తుంది. క్రాస్ బీట్ B1100 అనేటువంటి ఒక మోడల్ అనమాట. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో మీకు 9,999 రూపాయలకైతే ఇది అవైలబుల్ ఉంది. 625 వాట్స్ హ్యూజ్ పవర్తో ఆఫర్ చేస్తున్నారు. రియల్ టైంలో మీకు అంత వస్తుందా లేదా ఎవ్రీథింగ్ అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం బాక్స్లో వచ్చిన కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పటికి మనకి ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తుంది, ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తుంది, 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి, అండ్ యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది, వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ మనకు ఒక చిన్న కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది మనకి ఆక్స్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి HDMI కేబుల్ కానీ ఎలాంటి ఆప్టికల్ కేబుల్ కానీ ఇవేం కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి ఓవరాల్గా బాక్స్లో వచ్చినటువంటి కంటెంట్ అయితే. ఇక మనం వీటి యొక్క క్వాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మనకి సబ్ వూఫర్ ఉందో, సో సబ్ వూఫర్ వచ్చేటప్పటికి మనకి సైడ్ మౌంటెడ్ అయితే వస్తుంది అనమాట. సబ్ వూఫర్ 6.25 ఇంచెస్ డ్రైవర్తో అయితే రావడం జరుగుతుంది. డ్రైవర్ అయితే ఈ సెగ్మెంట్లో మనకి బాగానే ఉందని చెప్పాలి. ఫ్రంట్లో వచ్చేటప్పుడు మనకి క్రాస్ బీట్కి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం కూడా మీకు వుడ్ అనమాట. సో వుడ్ క్వాలిటీ కూడా అంత లేకీగా అయితే ఏం లేదు, బాగానే అనిపిస్తుంది. ఇక ఏవైతే మీరు శాటిలైట్స్ చూస్తున్నారో ఈ శాటిలైట్స్ వచ్చేటప్పటికి మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకదానికి ప్యాడింగ్ ఏమో కింద ఉంది, ఒకదానికి ప్యాడింగ్ ఏమో పైన ఉంది. మీకు అక్కడ వేస్తాను చూడండి. అండ్ ఫ్రంట్ గ్రిల్ వచ్చేటప్పటికి మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ ఈ ప్యాడింగ్ అనేది నాకే ఇలా వచ్చిందా లేకపోతే అందరికి ఇలా వచ్చిందా నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ ఇది చూడగానే నేను వెంటనే డిసప్పాయింట్ అయితే అయ్యాను. ప్యాడింగ్ అయితే మనకి రివర్స్లో ఉందన్నమాట. సో ఒకదానికి పైన ఒకదానికి కింద, మరి ఇది ఎలా ఇచ్చారో ఏంటో మరి నాకైతే వచ్చేసింది అలాగా. ఇక మనకి ఇది వచ్చేటప్పటికి వైర్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా కానీ మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ మాత్రం మెటల్ గిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ బార్ పైన అంతా కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బాగానే ఉంది. బడ్జెట్లో మనకి మన జెబ్రానిక్స్ అవి చూస్తూ ఉంటాం కదా, సో దానికంటే కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేటప్పటికి మీకు గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. గ్రిల్ వచ్చేటప్పటికి మెటల్ గ్రిల్ ఇది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి ప్లేస్మెంట్స్ అనేవి రకరకాలుగా ఇచ్చి పడేశారు. అండ్ సైడ్ వచ్చేటప్పటికి మీకు కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్ కానివ్వండి, పవర్ కానివ్వండి, USB పోర్ట్ కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేశారు. అదే మీరు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనకి ఆక్స్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఆప్టికల్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి ఓవరాల్గా మనకి దీంట్లో ప్రొవైడ్ చేసేటువంటి కంప్లీట్ పోర్ట్స్ అయితే. ఇక కేబుల్ అయితే మాత్రం HDMI కేబుల్ ప్రొవైడ్ చేయట్లేదు, అలాగే ఆప్టికల్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. ఇచ్చుంటే బాగుండేది. ఓన్లీ ఆక్స్ కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందాక మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అందులో మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మర్చిపోయాను, ఈ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. రెగ్యులర్గా మనము 5,000 రూపాయలు 6,000 రూపాయలు పెట్టి ఒక సౌండ్ బార్ తీసుకున్నా సరే దాంట్లో కూడా మనకి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ దీంట్లో మనకి బ్యాటరీస్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈవెన్ HDMI కేబుల్ కూడా మనకి 5,000-6,000 రూపాయల్లో దొరికే వాటిలో చాలా వాటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనకి ఆప్టికల్ కేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రెండిట్లో ఏదో ఒకటి ఇస్తున్నారు. ఆప్టికల్ కానీ లేదా HDMI కేబుల్ కానీ ఏదో ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి అవేం కనిపించట్లేదు. ఆక్స్ కేబుల్తో ఇవ్వడం అనేది వెరీ డిసప్పాయింటింగ్ అని అయితే చెప్పాలి. బట్ సపోర్ట్ అయితే ఉంది. ARCకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక మనం ఈ రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ క్వాలిటీ అయితే సోగానే ఉంది. మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం జెబ్రానిక్స్లో చూస్తూ ఉంటాము, సేమ్ అలానే ఉంది రిమోట్ అయితే చూడడానికి. అంత క్వాలిటీ అయితే ఏం లేదు. ఇక దీంట్లో మనం బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పవర్ బటన్, మ్యూట్ బటన్, పెయిర్ బటన్, అలాగే ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవడానికి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి, అలాగే రీసెట్ బటన్ కానివ్వండి, అలాగే మనకి కొన్ని మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్గా మనకు ఒక 3 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, మూవీ మోడ్ అని కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. కేవలం ఈ 3 మోడ్స్ అయితే హైలైట్ అయి కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనకి ట్రెబుల్స్ అలాగే బేస్ ఈ రెండు కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రెబుల్స్ బేస్ అనేది మీరు +12 -12 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రెబుల్స్ అయినా +12 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, -12 వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే మీరు ఏవైతే బేస్ ఉందో బేస్ కూడా అంతే +12 వరకు -12 వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏది అడ్జస్ట్ చేసుకున్నా మీకు పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఏం తేడా అనిపించదు. మరి మీరు మైనస్లోకి వెళ్ళిపోతే తప్ప మీరు ప్లస్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద డిఫరెన్స్ అయితే మీకు కనిపించదు. బట్ మీరు అప్పుడప్పుడు కొన్ని మూవీస్కి మాత్రమే మూవీ మోడ్లోకి వెళ్తే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇనీషియల్గా. అండ్ ఇక దీనికి డిస్ప్లే లేదా అని అంటే మాత్రం డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు డిజిటల్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ డిజిటల్ డిస్ప్లేలో మీరు ఏ మోడ్లో ఉన్నారు అండ్ ఎంత వాల్యూమ్లో ప్లే
చేస్తున్నారు. అండ్ మీరు ఏదైనా మోడ్ షిఫ్ట్ అయినప్పుడు అనౌన్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనకి లౌడ్గా అయితే వస్తూ ఉంది. సో దాంట్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈవెన్ మనకి చిన్న చిన్న వాటిలో కూడా సేమ్ అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు కూడా, సేమ్ దాంట్లో అలాగే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంటి కన్ఫ్యూజన్ అయితే ఏముండదు. అండ్ ఇక మనకి బ్లూటూత్ కనెక్షన్ విషయానికి వస్తే ఇది మనకి బ్లూటూత్ 5.6తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కనెక్షన్ విషయంలో అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. బట్ నేను ప్లే చేసినప్పుడు కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. బట్ నేను బ్లూటూత్తో ఎప్పుడైతే ప్లే చేస్తున్నానో, సో బ్లూటూత్తో ప్లే చేసినప్పుడు నాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలగలేదు. అదే బ్లూటూత్ని నేను టీవీకి కనెక్ట్ చేసి చూశాను. సో టీవీ కనెక్ట్ చేసి చూసినప్పుడు మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్పాలి మీకు, HDMI కేబుల్కి అయితే దీన్ని కనెక్ట్ చేసి చూశాను అనమాట. సో HDMI ARCకి అయితే కనెక్ట్ చేశాను, టీవీ ARCకి, అండ్ దీనికి కూడా మనం ARCకి అయితే కనెక్ట్ చేసి చూశాను. సో కనెక్ట్ చేసి చూస్తే నాకైతే అసలు సపోర్ట్ చేయలేదు. ఎన్నిసార్లు నేను ట్రై చేశానంటే, సో ట్రై చేసి విసిగిపోయాను. అసలు నాకు కనెక్టే అవ్వలేదు. అండ్ నా దగ్గర ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంది, బట్ అదంతా నేను ప్యాక్ చేసి పక్కన పెట్టినాను. సో దాంతో ట్రై చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అదంతా ఓపెన్ చేసి ఎందుకులే అని చెప్పేసి నేను తర్వాత బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసి చూసాను. బ్లూటూత్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. HDMI కేబుల్ నేను ఎంత కనెక్ట్ చేసినా నాకైతే కనెక్ట్ అవ్వలేదు. ఈవెన్ నేను కొత్త కేబుల్ ఉంటే దాన్ని కూడా పెట్టి కనెక్ట్ చేసి చూసాను. సో అయినా సరే నాకు HDMI కేబుల్ త్రూ అయితే రాలేదు. బట్ బ్లూటూత్ మాత్రం వితిన్ సెకండ్స్లో మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. అండ్ మంచి పవర్ఫుల్గా వెంటనే అయితే రియాక్ట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక మనకి దీంట్లో వాల్యూమ్ ఏదైతే ఉందో ఇది మనకి 30 పాయింట్స్తో మనకి ఇండికేట్ అయితే చేస్తూ ఉంటుందన్నమాట. సో మనము రిమోట్, మన టీవీ రిమోట్ ఏదైతే ఉందో సో దాంతోనే మొత్తం కూడా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు, లేదా మీరు ఈ రిమోట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు నైట్ మోడ్ అనే ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ నైట్ మోడ్ ఏం చేస్తుందంటే, మీరు ఎప్పుడైనా నైట్ టైం మూవీ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ వింటున్నారనుకోండి, ఈ నైట్ మోడ్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు వోకల్స్ మాత్రమే వినపడేలాగా ఆ ట్రబుల్స్ కానీ అండ్ ఆ బేస్ కానీ ఆ ఇంటెన్సిటీ అనేది మీకు తగ్గిస్తుంది అనమాట. సో చాలా వాటిలో మనం చూస్తుంటాం, సేమ్ అదే ఉంటుంది మీకు ఇక్కడ కూడా. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఆన్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ స్పెక్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ 3D ఇమ్మెసివ్ సౌండ్ అని అవన్నీ చెప్తూ ఉన్నారు. అండ్ మీకు ఏదైతే డాల్బీ సర్టిఫికేషన్ ఉందో, డాల్బీ సర్టిఫికేషన్ ఉంది, దానివల్ల మాకు ఇంకా ట్రూ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఏదేదో చెప్పున్నారో. చెప్పాలంటే దగ్గర ఒక 40-50 లిస్ట్ అయితే చెప్పేస్తున్నారు. బట్ రియల్ టైంలో మనకి అంత మంచిగా ఏమనిపించట్లేదు. షిఫ్టింగ్ బాగుందా రేర్ స్పీకర్స్ అంటే మాత్రం బాగానే అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ మాత్రమే, మీకు అన్ని టైమ్స్లో అయితే వర్క్ అవ్వట్లేదు. అండ్ 5.1 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ నేను జియో హాట్స్టార్ ప్లే చేసి చూశాను, అండ్ నేను జీ తెలుగు ప్లే చేసి చూశాను, అండ్ ప్రైమ్ ప్లే చేసి చూశాను, నెట్ఫ్లిక్స్ కూడా ప్లే చేసి చూశాను. సో 5.1కి అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ షిఫ్టింగ్ కూడా బాగానే అనిపిస్తుంది. కాకపోతే అన్ని బాగానే ఉంటే ప్రాబ్లం ఏంటి అని అంటే, మనం పెడుతున్న ఏదైతే 10,000 రూపాయల బడ్జెట్ ఉందో, ఈ 10,000 రూపాయల బడ్జెట్ దగ్గర అసలు మిమ్మల్ని సాటిస్ఫై అస్సలు చేయదు. ఎందుకంటే మీకు ట్రబుల్స్ యావరేజ్గా ఉన్నాయి. అండ్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అయితే నేను యావరేజ్ కంటే కూడా కొంచెం బిలో యావరేజ్ అనే చెప్తాను. అప్పుడప్పుడు మాత్రం కొన్ని మూవీస్కి బాగానే రెస్పాండ్ అవుతుంది, అది ఎందుకో తెలియలేదు. నేను అన్ని సెట్టింగ్స్ కూడా చేసి చూశాను. అండ్ చేయడానికి కూడా పెద్దగా సెట్టింగ్స్ అయితే ఏం లేవు, వెరీ లిమిటెడ్గానే ఉన్నాయి. బట్ అవన్నీ చేసి చూసిన తర్వాత కూడా నాకు పెద్ద మార్పు అయితే కనిపించలేదు. బట్ సమ్ టైమ్స్ మాత్రం కొంచెం బాగానే వస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అంటే నేను అబోవ్ యావరేజ్ అని చెప్పను, యావరేజ్గా పర్ఫామ్ చేస్తుందని అయితే చెప్తాను. అండ్ ఇంకొకటి మేజర్గా మనం మాట్లాడుకోవాలి, 625 వాట్స్ అని చెప్తున్నారు వీళ్ళు. బట్ 625 వాట్స్ కాదు కదా, ఈవెన్ మనకి ఇది 400 వాట్స్ సపోర్ట్ కూడా అసలు చేయట్లేదు. ఈవెన్ ఇది మీకు 350 వాట్స్లో వస్తున్నట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ 300 వాట్స్ వస్తున్నట్టే ఉంటుంది. నేను నా దగ్గర ట్రిబిట్ S1 అనే ఒక సౌండ్ బార్ అయితే ఉంది. సో దీన్ని దాంతో కంపేర్ చేసి చూసాను. ట్రిబిట్ S1 అనే సౌండ్ బారు మీకు బేస్ అయితే ధమ్ ధమ్ అంటూ ఉంటుంది, మన విండోస్ కూడా జుమ్మని సౌండ్ వస్తూ ఉంటాయి. అలాంటి థంపింగ్ బేస్ కానీ, అలాంటి ట్రేబుల్స్ కానీ, వోకల్స్ కానీ ఇవేం నేను దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈవెన్ వోకల్స్ కొంచెం బెటర్గానే ఉన్నాయి, కానీ ఆ బేస్ కానీ ట్రబుల్స్ కానీ అవేం నేను దీంట్లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. అండ్ ఆ బేస్ అయితే మాత్రం అస్సలు సాటిస్ఫై చేయదు మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక వైర్డ్ ఉండేది 5.1 ఛానల్తో ఇంత పెద్ద వాట్స్ చూసి మీరు మోసపోయి తీసుకున్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మనీ లాస్ అయిపోయినట్టే. సో దీని జోలికి అయితే 10,000 రూపాయల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరైతే వెళ్ళొద్దు. సో మీకు బెటర్ ఇంకా ఇక్కడ 5,000 DA వస్తుంది బోట్ నుంచి, మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. 9,200, 9,100, ఈవెన్ మనకి 8,999కి కూడా వచ్చింది. అది మనం రివ్యూ చేసినప్పుడు అది 14,000 రూపాయల వరకు పర్చేస్ చేసి మనం రివ్యూ అయితే చేసాం. అది మనకి 9,000 రూపాయల వరకు కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు 9,200కి అయితే అవైలబుల్ ఉంది. ఇంకా దాంట్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లో మీకు ఆ సపోర్ట్ కూడా ఉండదు, ఓన్లీ డాల్బీ ఆడియో మాత్రమే ఉంటుంది. కాకపోతే డాల్బీ ఆడియో సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ కాకపోతే ఎక్స్పీరియన్స్ పరంగా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదు. మీరు డ్రైవర్స్ చూసినా కానీ అంత మంచిగా ఉండదు. ఈవెన్ మీరు ట్విటర్స్ చూసినా కానీ ట్విటర్స్ కూడా మీకు 1 ఇంచ్ ట్విటర్స్ వస్తున్నాయి. మీరు మరీ హెవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. మీరు ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ కావాలి నా రూమ్కి అని అనుకుంటే మాత్రం దీన్ని అయితే పర్చేస్ చేయాలి. బ్రాండ్ వాల్యూ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్రాస్ బీట్ అనే బ్రాండ్
ఈ బ్రాండ్ల గురించి అయితే అసలు నేను చెప్పనవసరం లేదు, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో మన అయితే అసలు తెలియదు. ఇక దీని యొక్క వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి మీకు 1 year పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకవేళ వారంటీ తీసుకోవాలంటే ఎక్స్టెండెడ్ ఒక 900 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఇంకొక 1 year వరకు ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకోవచ్చు. బట్ నా దృష్టిలో మాత్రం దీన్ని తీసుకోవడం వేస్ట్ ఆఫ్ మనీ అనే చెప్తాను. బట్ ఓవరాల్గా మీకు కొన్ని శాంపిల్స్ అయితే ప్లే చేస్తాను. ఆ శాంపిల్స్ అయితే ఒక్కసారి వినండి. నేను టీవీకి కనెక్ట్ చేశాను అండ్ నార్మల్గా కూడా విన్నాను అండ్ బ్లూటూత్లో కనెక్ట్ చేసి కూడా విన్నాను. నాకు ఎలా అనిపించిందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు ఎలా అనిపించిందో విన్న తర్వాత ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. విన్న తర్వాత స్టిల్ మీకు ఇంకా కొనాలి అని అనిపిస్తే మాత్రం దీని యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ లేదు నాకు కాంపిటేటర్గా ఉండే కొన్ని మంచి సౌండ్ బార్స్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ కింద డిస్ప్లే అవుతూ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఆ డిస్ప్లే అవుతున్నప్పుడు దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయండి. బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కొంచెం హైవీ రేంజ్లో ఉన్నటువంటి అంటే లైక్ ఒక 50,000 రూపీస్లో ఉన్నటువంటి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో మంచివన్నీ కూడా నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. అది మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది ఇది పర్చేస్ చేసేటప్పుడు అని అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడ నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి సజెషన్ నేను మీకోసం ఇస్తాను. నాట్ ఓన్లీ సౌండ్ బారు, మీకు అది టీవీ కావచ్చు, లేదా వాషింగ్ మిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అది మొబైల్ కావచ్చు, అది ఏదైనా సరే. సో దేనికి సంబంధించినటువంటి సజెషన్ అయినా మీరు నన్ను అక్కడి నుంచి అయితే అడగవచ్చు. కావాలంటే ఇంకో 4 చిటికలు వేస్తా, నువ్వు పడు చాలు. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియదు, మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. దేశం మొత్తం నా ఇలాకా. ఒక్కసారి వేద కన్ను పట్టాగా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు డిఎస్పి చిప్ సెట్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. బట్ ఆ డిఎస్పి చిప్ సెట్ అంటే ఏంటి అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. ఆ డిఎస్పి చిప్ సెట్ యూజ్ చేయడం వల్ల బెటర్ వోకల్స్ వస్తాయి, బెటర్ ట్రెబుల్స్ వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ నాకైతే రియల్ టైంలో అంత మంచిగా ఏమనిపించలేదు. సమ్ టైమ్స్ మాత్రమే ఆ మూవీ మోడ్ పెట్టినప్పుడు మీకు కొంచెం బెటర్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు పెట్టినా సరే మీ ముందుకి వస్తూనే ఉంటాను. అలాగే మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలని అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేయండి. పక్కన మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, నేను దీన్ని సెల్ చేస్తాను మీకు.